ప్రణుతించరండి వడిగా రారాజు వింపా పూజా బలి వేళ రారాజు సేవ మధురం పరవశించు నిరతచిన స్వామి సేవ మధురం. రండి రండి. పవిత్ర తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించి ఆమెకు సేవ చేయటాన్ని మనం గమనిస్తున్నాం. గర్భంలో యేసును మోసుకొని ఎలిజబెత్ అమ్మ వద్దకు ఆ యేసును తీసుకొని వెళ్ళింది. మనం కూడా ఆ తల్లిని మోస్తూ పురవీధుల గుండా మనము ప్రదక్షిణ చేశాం. అవును, ఆ తల్లి వలె మనము కూడా క్రీస్తును మొయ్యాలి, ఇతరులకు అందించాలి. ఈ రెండు అంశాలను ధ్యానిస్తూ ఈ పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మనం చేసిన పాపాలు తప్పిదాలు మన్నించమని పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభువును వేడుకుందాం. సర్వేశ్వరుని చెంతను చేసెను. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, స్థిర ప్రేమయందు విశ్వాసమందు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువార్త 3వ అధ్యాయం పరిశుద్ధ వచనాలు 16 నుండి 18 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఇక్కడే సూర్యుడు లేకుండా కిరణాలు లేవు, కిరణాలు లేకుండా వెలుగు లేదు, అసాధ్యం. అలానే తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా పరిశుద్ధాత్మ లేదు. వీరిని విడదీయటం చాలా కష్టం.
అయితే తండ్రి ఏమో సృష్టిని చేశాడు. కలుగునుగాక 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 అని సృష్టిని చేశాడు. ఆ సృష్టి పాపపు ఇష్టమైనప్పుడు కుమారుడు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. లోక రక్షకుడు వచ్చి శిలువ మీద మరణించి రక్తము చిందించి ఈ లోకాన్ని ప్రక్షాళన కావించాడు. ఇక ఆయన మోక్షారోహణమయ్యాడు. పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మ చేపలు పట్టేవారు మనుషులు పట్టువారు అవుతారన్నట్టుగా ఒక్క ప్రసంగం చేస్తే అనేక భాషలు మాట్లాడే వాళ్ళకి వాళ్ళ భాషలో అర్థమైంది. ఒక్కటే రోజు 3,000 మంది బాప్తిస్మం పొందారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. పండగ కొట్టని చేతులు దండగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే తండ్రి సృష్టిని చేశాడు, కుమారుడు రక్షించాడు, పరిశుద్ధాత్మనట ఎలా చెప్పాలని సముద్రం ఒడ్డున నడుస్తున్నాడట. నడుస్తున్నప్పుడు మీరు గమనిస్తే ఇది పాత కథే. రాజు ఫాదర్ కూడా యూట్యూబ్లో చెప్తున్నారు, నేను కూడా చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా చూడకపోతే. ఒక పిల్లవాడు సముద్రం ఒడ్డున చిన్న గోతి తీసి ఈ సముద్రపు నీళ్ళని తెచ్చి దాంట్లో పోస్తున్నాడట. అగస్తిన్ వారు ఈ త్రియేక సర్వేశ్వరుని గురించి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంటే ఈ పిల్లవాడు కనిపిస్తే, బాబు నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ సముద్రాన్ని ఈ గోతిలో పోస్తున్నాను అన్నాడట. సముద్రాన్ని గోతిలో పోయడం సాధ్యమా? సాధ్యం కాదు కదా అని పిల్లవాడిని పునీత అగస్తిన్ వారు అంటే, పిల్లవాడు తిరిగి ఏమన్నాడు తెలుసా? మరి త్రియేక సర్వేశ్వరుని నీ బుర్రలో పెట్టడం సాధ్యమవుతుందా అని అడిగి వెంటనే మాయమైపోయాడట. గట్టిగా చప్పట్లు కొట్టాల. మనము సతమతమవుతున్న సమయంలో దేవుడు ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు, కానీ మనం గమనించం. మీకు తెలుసా, మనం ఈరోజు బ్రతికుండడం అద్భుతం. చాలా మంది గుండెలు ఈ మధ్యలో ఆగిపోతున్నాయి. మీకు తెలుసా గుండెలు ఎందుకు ఆగిపోతున్నాయో? నేను చెప్పాలా? కరోనా తర్వాత ఆగిపోతున్నాయి అంటున్నారు. అది కాదు కారణం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. గుండెలు ఎందుకు ఆగిపోతున్నాయో అక్కడ రాయబడి ఉంది. ఎందుకు ఆగిపోతున్నాయంటే గుండెనిచ్చిన దేవుడికి తిరిగి ఆ గుండెని ఇవ్వకపోవడం వల్ల ఆగిపోతున్నాయి. గుండెనిచ్చిన దేవుడికి గుండెని ఇవ్వట్లేదు, ఈ గుండెను గుడిగా మార్చటం లేదు. అందుకే మరియ తల్లి అంటుంది, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన నా యెడల గొప్ప కార్యాలు చేశాడు. అహంకారులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను ఆయన లేవనెత్తాడు. ఇక తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు అని చెప్పింది. మనసుతో చెప్పింది, ఆమె హృదయంతో చెప్పింది. కాబట్టి గుండెను గుడిగా మారిస్తే గుండెలు ఆగిపోవు, గుండెపోటు రాదు. గుండెలు దేవునికి ఇవ్వకపోవడం వలన డాక్టర్లు గుండెల్ని కోస్తున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ, దే ఆర్ ఓపెనింగ్ ద హార్ట్. బైపాస్ సర్జరీ, బైపాస్ రోడ్ లాగా బైపాస్ సర్జరీ అంటారు. ఎందుకు గుండె ఆగిపోతుందో అక్కడ చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. హృదయము నుండి దురాలోచనలు, వేష సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము, మొత్తం 13 రకాల చెడ్డ కార్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? గుండె నుండే వస్తున్నాయి. హృదయం నుండి ఇన్ని 13 రకాల చెడ్డ కార్యాలు వస్తే గుండెలా ఆగిపోక ఏమైతాయమ్మా? గుండెలు ఆగిపోక ఏమైతాయి? ఈ మధ్యలో మనం విన్నాం ఒక డైలాగ్, అది ఏం గుండెరా, ఆ గుండెని బతికియండ్రా, ఆ గుండె 10 గుండెలు బతికిస్తుందిరా. ఈ గుండె ఎప్పటి నుంచి కొట్టుకుంటుందమ్మా? ఎప్పటి నుంచి కొట్టుకుంటుంది? మీకు తల్లి గర్భంలో ఎప్పటి నుంచి కొట్టుకుంటుంది?
4 వారాల 5 వారాల కొట్టుకోవడం ప్రారంభమవుతే మీ తల్లి గర్భంలో 4 వారాల తర్వాత, మీ అమ్మ గర్భం దాల్చిన 4 వారాల తర్వాత నుంచి ఈ గుండె కొట్టుకుంటుంది. ఇప్పటికి కూడా కొట్టుకుంటుంది. ఆ గుండె ఎవరి కోసం కొట్టుకుంటుందో ఏమో. అసలే కాదు అమ్మ, ఒకసారి చెక్ చేసుకోండి. డాక్టర్ దగ్గర పోగానే చెక్ చేసుకునేది ఏంటిదమ్మా? గుండెని చెక్ చేస్తాడు. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నోరు ఎవరిని తిట్టుకుంటుంది ఆలోచన చేయాలా, లేకపోతే 13 రకాల చెడ్డ కార్యాలు చేస్తారు. అందుకే మరియ తల్లి, మీరు చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఈ విధంగా పలుకుతుంది ఆమె. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. చూసారమ్మా, దేవుని స్తుతిస్తున్న ఆ తల్లి తన హృదయముతో స్తుతించింది. దీనికి కూడా ఒక పాట ఉంది కదా, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు, నా హృదయం గొప్ప కార్యములు. హల్లెలూయా. ఇచ్చేడ కూర్చుంటాను, ఏం లాభం? హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుచున్నది అని కొట్టుకుంటా ఉంటారు కొంతమంది. గుండెనిచ్చిన దేమ, గుండెలు తీసిన బంటువీడు. మనం సరి చేసుకోవాల్సింది ఒకటే అమ్మ, గుండెను సరి చేసుకుంటే చాలు. మరియ తల్లి హృదయం ఎంత మంచిదంటే, ఆమె గర్భం దాల్చిన, ఎలిజబెతమ్మ గర్భం దాల్చిందని తెలిసి ఉండలేకపోయింది. వెంటనే ఆమె పరిగెత్తుకుని ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆమె దాదాపుగా ఎన్ని మాసాలు సేవ చేసింది? ఎన్నమ్మా? గట్టిగా చెప్పండి. 3. అన్నం ఉందమ్మా. ఇప్పుడు మీ అందరు ఒక స్కూల్లో ఇంగ్లీష్ నేర్పుతుందట టీచర్. ఏ బాబు, ఎలక్ట్రిసిటీ అను అంటే వాడు ఎలక్ట్రిసిటీ అంటున్నాడట. ఎలక్ట్రిసిటీ కాదు నాన్న, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. ఇంకా టీచర్ కోపం వచ్చి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, మీ అబ్బాయి సరిగా పలకట్లేదు, వాడు ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రిసిటీ అంటున్నాడు అంటే, వాళ్ళ డాడీ ఫోన్లో అంటున్నాడు, మావోని కెపాక్యుటీ అంతే, మావోని కెపాక్యుటీ అంతే. సాయంత్రం వాళ్ళ తాతయ్య కలిశాడు. ఏం టీచర్ మీరు ఫోన్ చేశాడా అంటే, లేదండి మీ మనవడు ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రిసిటీ అంటున్నాడు, మీ అబ్బాయి కెపాసిటీని కెపాక్యుటీ అంటున్నాడు అంటే, ఆ తాత అంటున్నాడు, డోంట్ మేక్ పబ్లిసిటీ అన్నాడట. కొంతమందికి ఎంత చెప్పినా నేర్చుకోరు. అందుకే ఇర్మియా గ్రంథం చదవండి అమ్మా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. దేనికి లేదు, దాని రోగమును కుదర్చలేము, దానిని ఎవడు అర్థం చేసుకొనగలడు? ప్రభువుడనైన నేను మీ మనసును పరిశీలింతును, మీ హృదయమును పరీక్షింతును అని అంటున్నాడు. నువ్వు చదువుతావు ఇప్పుడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చూసారమ్మా, నువ్వు మంచిదానివే, నేను మంచినే, కానీ మోసకరమైనది ఏమిటి? ఏంటిది? ఆ హృదయం. అన్నింటికంటే మోసకరమైనది మన హృదయం. తర్వాత దాని రోగమును కుదర్చలేము, దానిని ఎవడు అర్థం చేసుకోలేడు. తర్వాత నరుని ప్రవర్తనను బట్టి మీ హృదయమును పరిశీలించువాడను, మీ అంతరంగమును పరీక్షించువాడను, అన్యాయముగా ధనమును అర్జించువాడు దాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు వంటి వాడు అని చెప్తున్నాడు. మనం సరి చేసుకోవాల్సింది, మరియ తల్లిని చూస్తే హృదయం ఒక్కటి సరిగా ఉంటే చాలు. ముఖం కర్రెగా ఉన్నా ఏం కాదు, పౌడర్ వేసుకోకున్నా ఏం కాదు, ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకోకున్నా ఏం కాదు. ఏం సరిగా ఉండాలండి? పైన పటారం, లోపల లొట్టారం ఉంటారు. ఈ మధ్యలో మేకప్, తర్వాత బ్రేకప్, తర్వాత ప్యాకప్. హల్లెలూయా. మనం సరి చేసుకోవాల్సింది ఒక హృదయమే. హృదయం సరి. అనేక మందిని మనం ప్రేరేపిస్తాం, అనేకులను దేవుని వద్దకు నడిపిస్తాం.
అందుకు మరియ తల్లి హృదయము ప్రభువును స్తుతించింది. దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు మనం మర్చిపోతున్నాం, కానీ ఆ తల్లి మాత్రం గుర్తుపెట్టుకొని స్తోత్ర గీతాన్ని పాడింది. అందుకే గాబ్రియల్ సన్మన్స్కుడు ఏమన్నాడు మరియ తల్లిని చూసి? ఒకసారి చదువుతారమ్మా, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. చాలా ఫాస్ట్ గా తీసుకోండి. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో "ఓ అమ్మాయి, నీకే సరిగా చెప్తున్నా విను" అని బెదిరించినట్టు చెప్పలేదు. ఏమని చెప్పిందమ్మా? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నాడు. నువ్వెవరు తెలుసా? అనుగ్రహాలతో నిండిన పరిపూర్ణురాలవు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. మనకు 1-2 అనుగ్రహాలు ఉంటాయి. పాట పాడొస్తుంది, డాన్స్ చేస్తుంది, కోలాటం వేస్తుంది. దానికే మనం హెచ్చులు చేస్తాం. హెచ్చులో పోయి ఉచ్చులో పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. హెచ్చులో పోయి ఉచ్చులో పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని అనుగ్రహాలు ఉన్నాయి. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు. దేవుడు మనతో ఉండగా మనకు విరోధి ఎవడు? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఓర్తలేరు వేరే వాళ్ళు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని వాళ్ళ కడుపు కుత ఉడుకుతాది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ ఆరాలే ఓర్చుకోదు మొదటగా. ఎవరో ఎందుకు నాకు రాకుండా దానికి వచ్చిందని అంటే మనము హృదయం కోరినా దేవుడు మనకు అనేక మేలులు చేస్తాడు. ఈ లారీలు అన్ని పోతున్నాయి ఇప్పుడు నైట్ అంతా. 10 తర్వాత లారీలు అన్ని పోతాయి. నీ ఏడిపోయినా ఎదుగుదల. ఆ లారీ మీద వెనక రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? నీ ఏడిపే నా ఎదుగుదల. కానీ ఈమె ఎంత గొప్పదంటే అనుగ్రహాల చేత నింపబడిన తల్లి. అందుకే ఈ స్త్రీని చూసి ఇంకొక స్త్రీ పొగుడుతుంది. మీరు చదవండి, లూకాసు వార్త 1వ అధ్యాయం ఫాస్ట్ గా. ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భ ఫలము ఆశీర్వదించబడి. ఒక్క స్త్రీ తల్లిని చూసి గాబ్రియల్ సన్మన్స్కుడేమో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభం అన్నాడు. ఇప్పుడు ఎలిజబెతమ్మ ఏమంటుందంటే స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భ ఫలము కూడా ఆశీర్వదించబడిను అని అన్నది. ఇప్పుడు నువ్వు మీ పక్కన వాళ్ళని చూసి అక్క అందరిలో ఆశీర్వదించబడిన దాని అక్క అనండి చూద్దాం. మీ నోట్లో చక్కెర పోస్తా అన్నా కూడా మీరు అనరు. దాన్ని ఎందుకు పొగిడేది? అది నాకన్నా ఎక్కువ చదివిందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక స్త్రీ ఇంకో స్త్రీని పొగడటం కష్టం. మనము ఎలా ఉండాలి అంటే ఇతరులను అభినందించే స్థితిలో ఉండాలి. మీ థామస్ గారి ఫాదర్కు ఉన్న ఓపిక నాకు లేదమ్మా. ఏం మనిషి అమ్మా ఆయన, బాగు చేశాడు. ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నాడు, ప్రతి కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రతి పెళ్లి, ప్రతి ఒక్క శుభకార్యం దీవిస్తూనే ఉన్నాడు. నన్ను కూడా ఈరోజు అనేక మందిని దీవించమని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టాలి మీ విచారణ. వైరు సన్నగా ఉంటుంది కానీ షాకే. ఫాదర్ సింపుల్ గా ఉన్నాడు కాబట్టి మన మధ్యలో దేవుడు ఒక యాజకుడిగా నడియాడుతున్నాడు. ఒక మనిషిని ఎన్నుకొని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక స్త్రీని ఎన్నుకొని దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఒక స్త్రీ ద్వారా పాపం వచ్చినందుకు మరొక స్త్రీ ద్వారా ఆ పాపాన్ని తొలగించడానికి ఒక పరిశుద్ధులైన కుమారుణ్ణి కనే భాగ్యాన్ని ఈమెకిచ్చాడు. అందుకే ఆమె అంటుంది, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. ఎలయనా ఆయన నాయడల గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ప్రియులారా, దేవదూతేమో అనుగ్రహ పరిపూర్ణురాలా అంది. ఇక ఎలిజబెతమ్మ ఏమో స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని అంది. మరియ తల్లేమో నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది అని పలికింది. ఈ 3 మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రసంగాన్ని ముగిస్తాను, ఎందుకంటే సమయం అయింది. దేవుని బిడ్డలారా, మరొకసారి పిలవండి. 2 గంటలు కాదు 3 గంటలైనా చెప్తాను. మిమ్మల్ని నవ్విస్తూనే వాక్యం చెప్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక చివరిగా ఒక స్కూల్లో పిల్లలందరూ అనుకుంటున్నారట,
అరే అబ్బాయి, సెలవులు అయిపోతున్నాయి, బడి తెరవబోతున్నారు, మన స్కూల్ గుడిసెనే కదా, ఆ గుడిసె కాలిపోతే మనకు బడి లేకుండా అవుతుంది కదా అని వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని, అరే మన గుడిసె కాలిపోతే బాగుండు, మన బడి గుడిసె కాలిపోతే బాగుండు అనగానే తెల్లారే గుడిసె కాలిపోతుందట. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. పిల్లలందరూ మీటింగ్ పెట్టుకొని ఏదంటే అదే జరుగుద్ది. బాబు మంచిగా అనుకోండిరా, ఫాదర్ కావాలనుకోండిరా, బాబు ఫాదర్ కావాలనుకోండిరా. ఈ పిల్లలు అనుకోగానే గుడిసె కాలిపోయిందట. ఇక పిల్లలు డీజే పెట్టుకొని డీజే 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 అనే గుర్తున్నారట. అప్పుడు ఒక పెద్ద మనిషి పోతున్నాడు, కానీ ఒక్కడు చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంట్రా అబ్బాయి, వాళ్ళందరూ మీ బడి కాలిపోయిందని ఏడుస్తున్నారు, ఇక బడి మీకు ఉండదు, ఇప్పుడు ఇంకా నెల రోజులు సెలవులు వస్తాయి, బడి కట్టే వరకు మీకు బడి ఉండదని వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటే, తాతయ్య బడి మాత్రమే కాలిపోయింది, టీచర్లు కాలిపోలేదు. తాతయ్య బడి మాత్రమే కాలిపోయింది, టీచర్లు కాలిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎందుకు నవ్విస్తున్నానంటే నవ్వే భాగ్యం మనకొక్కరికే ఉంది, కుక్క నవ్వలేదు. అవుతుందా? ఎవరు? మీరు ఎప్పుడు ఆనందంగా ఉండండి. మాకు ఇది లేదు అది లేదనే బాధ అవసరం లేదు. దేవుడున్నాడు, మన తరపున ప్రార్థించే తల్లి ఉంది, ఆ తల్లి చేతిలో బాలేస్తున్నాడు. మన కష్టాలు బాధలు శ్రమలు అన్నీ ఆయనకు తెలుసు. మీరు ఆయనకు మొరపెట్టండి. అడుగుడి మీకు వసగబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని చెప్పిన మాట చొప్పున అడగండి, ఆయన ఇస్తాడు. వాక్యములో ఎదగండి, హృదయాన్ని దేవునికి ఇవ్వండి, ఈ గుండెని గుడిగా చేసి చూడండి. ఆ గుండెలో దేవుడు ఉంటే నువ్వు అడిగినది నీకు ఆయన ఇస్తాడు. ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు ఏక మనస్కులై ప్రార్థిస్తారు, వారి మధ్య వారి నడుమ నేను ఉంటానని అభయం ఇచ్చిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యమును దేవుడు మీ హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్. విశ్వాస సంగ్రహము. స్వీకరించు దేవా బలి పూజలుని కానుకా, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. దేవునితో మా తల్లి మరియమ్మతో నిజ ప్రార్థనతో అర్పించు ఈ కానుకా. స్వీకరించు దేవా బలి పూజలుని కానుకా, అర్పింతును తండ్రి నీ తల్లి గర్భాన పడకమును పేరునయ్యున్నా నన్ను ఎంచి పేరుతో పిలచిన సేవకై మలచినావే నీరుడయ్యున్నా నాదంతరనయ్యా నాదంతనిదే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా, నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరించు దేవా బలి పూజలుని కానుకా, అర్పించు దేవా బలి పూజలుని కానుకా, అర్పించు నీకు ప్రీతికరమవునట్లుగా ప్రార్థింపుడు. కృతజ్ఞత నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రేమలు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా యెహోవా, నా సర్వేశ్వరా, జ్ఞాపకార్థము చేయుడు. నా దేశమా నా మీద దయగా ఉండండి. మనమును చాటెదము, మీరు మరణ వచ్చు వరకు. ఉన్న
నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14 యోపోపు గారిని, మా సంగిలి ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చేయు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి ప్రతిరోజు మమ్ము రక్షించండి. సర్వేశ్వరుని గర్భిల్ల లోకమే యొక్క పాపమును కలిగించు ప్రభువా, మాకు దయచు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గర్భిల్ల లోకమే యొక్క పాపమును కలిగించు ప్రభువా, మాకు శాంతిని దయచే. పాపములు మనందరి పాపములు పరిహరించుటకు విరగగొట్టబడిన యేసుక్రీస్తు శరీరము ఇదిగో. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము నిజముగా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కర్తాలు మనకు నిత్య జీవితమును ప్రసాదించును గాక. పరిశుద్ధతతో పొందు పాపము బాపును ఈ విందు, పరిశుద్ధత నేర్చును ఈ విందు, పాపము బాపును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, సమాధానమించును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు, ఇచ్చిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఏ విధముగా పరమ పవిత్రుడవును త్రైత్వైక సర్వేశ్వరుడవైన నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు సదా సర్వద మిమ్మందరిని ఆశీర్వదించి తన పరిశుద్ధ హస్తముల కింద కాపాడి నడిపించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. మరి